అబ్బా ఏమన్న రాత్రి అది. అహ్మదాబాద్ లో వాతావరణం మొత్తం కరెంటు తీగలా మారిపోయింది. ఆ జోష్ మనకి తెలిసిపోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం 91,000కు పైగా అభిమానులతో నిండిపోయి ఎరుపు మరియు సిల్వర్ రంగుల సముద్రంలా కనిపించింది. ఇదే అసలు సమయం. PL 2020 కదు ఫైనల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. అహందని ద్రాక్ష లాంటి ట్రోఫీ కోసం ఆకలితో ఉన్న రెండు జట్లు, విజయం కోసం కళ్ళు కంటున్న రెండు జట్ల అభిమానులు. వారాల తరబడి జరిగిన ఉత్కంఠభరితమైన క్రికెట్ కు ఇది ముగింపు. ఇది యుగాలకు గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందనిపించింది. నమ్మండి, అలాగే జరిగింది. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఫైనల్ అంటే సర్వస్వం. ఎన్నో సంవత్సరాల ప్రయత్నం, ఎన్నోసార్లు గుండెలు పగిలాయి. ఆ సాలా కప్ నమ్దే అనే మాట మునుపెన్నడూ లేంత గట్టిగా వినిపించింది. టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచే వాళ్ళ కథల్లో ఆ పట్టుదల కనిపించింది. ఇక్కడికి రావడానికి వాళ్ళు అద్భుతమైన క్రికెట్ ఆడారు. వాళ్ళు ఎన్నో సవాళ్లను అధిగమించారు. వాళ్ళు నమ్మారు. ఇప్పుడు వాపీఎల్ చరిత్రలో తమ పేర్లను లిడించుకోవడానికి కేవలం ఒక్క గెలుపు దూరంలో నిలిచారు. అంచనాల భారం చాలా ఎక్కువగా ఉంది, కానీ ఆ కోరుకున్న ట్రోఫీని చివరికి గెలవాలనే కోరిక కూడా అంతే బలంగా ఉంది. ఇది అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాక. అయితే పంజాబ్ కింగ్స్ కేవలం లెక్క పూర్తి చేయడానికి రాలేదు, అస్సలు కాదు. వాళ్ళు చాలా బలమైన జట్టు. సీజన్ మొత్తం వాళ్ళు హోరాహోరీగా పోరాడారు. ఫైనల్ కు వాళ్ళ ప్రయాణం కూడా అంతే ఆసక్తికరంగా సాగింది. వాళ్ళ కలుతూ కూడా తమ మొదటి PL టైటిల్ పైనే ఉన్నాయి. చికల్ డౌన్ జట్టు ఒక ప్రత్యేకమైన శైలితో నిర్భయంగా ఆడింది. వాళ్ళ జట్టులో మ్యాచ్ ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో వాళ్లకు తెలుసు. తమకంటూ ఒక చరిత్ర సృష్టించుకోవడానికి ఈ ఫైనల్ వాళ్లకు ఒక పెద్ద అవకాశం. వాళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు అర్హులైన ఫైనలిస్టుల మధ్య ఒక గొప్ప మ్యాచ్ కి వేదిక సిద్ధమైంది. మొదటి బంతికి ముందు ఆ కీలకమైన క్షణం వచ్చింది. టాస్ ఖైన్ పైకి ఎగిరింది. పంజాబ్ కింగ్స్ సరిగ్గా పాహించారు. వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఫైనల్స్ లో ఇది మామూలుగా చేసే పనే కదా. లైట్ల వెలుతురులో గేజింగ్. మీ లక్ష్యం మీకు తెలుస్తుంది. స్కోరు పెట్టమని ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురావడం. బ్యాటింగ్ కు పరిష్కరితులు బాగున్నాయి. బహుశా బౌలర్లకు ఆరంభంలో కొంచెం అనుకూలించవచ్చు. కానీ ఇలాంటి పెద్ద మ్యాచ్ లో ప్రతి నిర్ణయం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆర్సీబీ ఇప్పుడు ఒక సవాలు విసిరే స్కోరు చేయాల్సిన పనిలో పడింది. వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. యుద్ధానికి సరిహద్దులు గీశారు. చూస్తున్న అభిమానులకు అవుట్కమ్ దాదాపు హరించలేనగా ఉంది. కాబట్టి ఆర్సీబీని మొదటి బ్యాటింగ్ చేయమని అడిగారు. వాళ్ళ ఓపెనర్లు బయటకు వచ్చారు. ఫిల్ సాల్ట్ మొదటి నుంచే మంచి టచ్ లో కనిపించారు. అతను కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. ఆర్సీబీకి అవసరమైన వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. 18 పరుగులు చేసి అవుటయ్యాడు. మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చారు. అతను భాగస్వామ్యం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ పంజాబ్ బౌలర్లు అంత తేలిక ఏమీ ఇవ్వలేదు. వికెట్ల ప్రాముఖ్యత వాళ్లకు తెలుసు. పవర్ ప్లే ఓవర్లు చాలా కీలకం. ఆర్సీబీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫైనల్లో ప్రతి పరుగు విలువైందే. ఇది చాలా కష్టపడి ఆడే ఇన్నింగ్స్ అవుతుందని ఆరంభంలోనే సూచనలు కనిపించాయి. ఆ తర్వాత మాస్టర్ విరాట్ కోహ్లీ వచ్చాడు. అతను ప్రశాంతంగా కనిపించాడు. నీలక్రగా ఉన్నాడు. తన పాత్ర ఏంటో అతనికి తెలుసు. అతను ఇన్నింగ్స్ ను నడిపించాలి. అతను సరిగ్గా అదే చేశాడు. 35 బంతుల్లో 43 పరుగులు చేయడం చాలా ముఖ్యం. ఇది అతని అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్ కాదు, కానీ ఇది ఒక కీలకమైన ఇన్నింగ్స్. అతను ఒక ఎంట్లో నిలబడ్డాడు. ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. స్ట్రక్ రొటేట్ చేశాడు. అవసరమైనప్పుడు బౌండరీలు కొట్టాడు. అతని అనుభవం స్పష్టంగా కనిపించింది. మిడిల్ ఆర్డర్ కు అతను ఒక వేదికను సిద్ధం చేశాడు. ఒత్తిడిలో ఇది కోహ్లీ ఆడే ఒక సాధారణ ఇన్నింగ్స్. పట్టుదల మరియు దిచ్చత్ సంకల్పంతో నిండి ఉంది. కెప్టెన్ రాత్ పాటిదార్ ఒక చిన్న మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో 26 పరుగులు. అది ఉపయోగపడింది. అది స్కోర్ బోర్డును కదిలిస్తూ ఉంచింది. ఆ తర్వాత లియామ్ లివింగ్స్టోన్ వచ్చాడు. అతను చాలా అవసరమైన యప్పును అందించాడు. 15 బంతుల్లో అతను చేసిన 20 పరుగులు ప్రభావవంతంగా ఉన్నాయి. జితేష్ శర్మ ఏం చురుకైన ఆటగాడు. కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు బాదేశాడు. ఇలా వేగంగా పరుగులు చేయడం చాలా ముఖ్యం. మధ్యలో మరియు చివరిలో ఆర్సీబీ అప్పు కోల్పోకుండా వాళ్ళు చూసుకున్నారు. ఈ చిన్న పెద్ద పరుగులు అన్ని కలిసి ఒక పోరాడే స్కోరుకు దారితీశాయి. ఇది ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో ఉన్న లోతును చూపించింది.
చివరికి ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఇది చాలా పోటీ ఇవ్వగల స్కోరు. బహుశా ఆరంభంలో కొన్ని వికెట్లు పడ్డాక వాళ్ళు అనుకున్నదంటే 10-15 పరుగులు ఎక్కువ. చివరి ఓవర్లలో రోమారియో షెపర్డ్, కనాల్ పాండ్యా మరియు భువనేశ్వర్ కుమార్ వికెట్లతో సహా వాళ్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. పంజాబ్ కింగ్స్ తరఫున హర్షదీప్ సింగ్ 40 పరుగులకు 3 వికెట్లతో ఉత్తమ్ బౌలర్గా నిలిచాడు. కెల్ జేమిసన్ కూడా 48 పరుగులకు 3 వికెట్లు తీశాడు. వాళ్లు అక్కడక్కడ బాగా బౌలింగ్ చేశారు. కానీ ఆర్సీబీ బోర్డుపై ఒక చెప్పుకోదగ్గ స్కోరు పెట్టింది. ఇప్పుడు పంజాబ్కు సవాల్ విసిరింది. పంజాబ్ కింగ్స్ 191 పరుగుల భేదన్ను ప్రారంభించింది. అది ఒక కష్టమైన లక్ష్యమని వాళ్లకు తెలుసే. కానీ పిచ్ ఇంకా బ్యాటింగ్ కు బాగుంది. పర్యాన్స్ ఆర్య మరియు ప్రప్సిమ్రాన్ సింగ్ క్రీజులోకి వచ్చారు. వాళ్లకు ఒక గట్టి ఆరంభం అవసరం. కొంతవరకు వాళ్లకు అది దొరికింది. మొదటి వికెట్ కు వాళ్ళు 43 పరుగులు జోడించారు. ఆర్య 24 పరుగులు చేశాడు. ప్రప్సిమ్రాన్ 26 పరుగులు చేశాడు. కొంతసేపు వాళ్ళు సౌకర్యవంతంగా కనిపించారు. వాళ్ళు కొన్ని మంచి షాట్లు కొట్టారు. ఆర్సీబీ బౌలర్లు ఆ కీలకమైన వికెట్ కోసం వెతుకుతున్నారు. ప్రేక్షకులు ఉత్కంఠతో వహిపోయారు. ప్రతి పరుగుకు కేరింతలు, ప్రతి డాట్ బాల్ ఒత్తిడిని పెంచింది. ఇది ఒక అద్భుతమైన ఫైనల్ ఏజింగ్ జరుగుతోంది. మధ్య ఓవర్లు వచ్చాయి. ఇక్కడే చాలాసార్లు బ్యాట్లు గెలవడం లేదా ఓడిపోవడం జరుగుతుంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కనాల్ పాండ్యా ఏం స్పెల్ వేశాడబ్బా! అతను అసాధారణంగా బౌలింగ్ చేశాడు. అతను ప్రప్సిమ్రాన్ సింగ్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత రోమారియో షెపర్డ్ కేవలం 1 పరుగుకే శ్రేయాస్ అయ్యర్ పెద్ద వికెట్ తీశాడు. అకస్మాత్తుగా పంజాబ్ 79 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అప్పు మారింది. ఆర్సీబీ ఫీల్డర్లు చురుగ్గా ఉన్నారు. వారి బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తున్నారు. అవసరమైన రన్ రేట్ పెరగడం ప్రారంభమవుతుంది. ఈ అధిక ఒత్తిడి ఉన్న గేమ్లో నిలబడటానికి పంజాబ్కు ఎవరో ఒకరు ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాలి. జోష్ ఇంగ్లీష్ తన వంతు బాగా ప్రయత్నించాడు. అతను 23 బంతుల్లో 39 పరుగులతో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను పంజాబ్ను పోటీలో నిలిపాడు. అతను కొన్ని చక్కని బౌండరీలు కొట్టాడు. అతను గొప్ప నిగ్రహం ప్రదర్శించాడు. కానీ కనాల్ పాండ్యా పట్టు వదలలేదు. అతను మళ్లీ వచ్చి ఇంగ్లీష్ ను అవుట్ చేశాడు. అది గేమ్లో చాలా పెద్ద మలుపు. 98 పరుగులకు 4 వికెట్లతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఆర్సీబీ బౌలర్లు ఏమాత్రం తగలేదు. భువనేశ్వర్ కుమార్ గొప్ప అనుభవంతో బౌలింగ్ చేశాడు. యష్ దయాల్ ఖచ్చితంగా బంతులు వేశాడు. వాళ్ళు తమ పనిని అర్థం చేసుకున్నారు మరియు తమ ప్రణాళికలు దాదాపుగా సరిగ్గా అమలు చేశారు. కానీ ఆగండి, నాటకం ఇంకా ముగియలేదు. శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అతను ఒక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 61 పరుగులు నాట్ పాట్. ఒత్తిడిలో ఏం ఇన్నింగ్స్ అది! అతను ఆర్సీబీ బౌలర్లపై దాడి చేశాడు. అతను సిక్సర్లు కొట్టాడు, 4లు కొట్టాడు. పంజాబ్ ఆశలను సజీవంగా ఉంచాడు. అది పవర్ హిట్టింగ్ కు అద్భుతమైన ప్రదర్శన. ఒక అనూహ్య ఫలితం ఇంకా సాధ్యమేనని అతను అందరినీ నమ్మించాడు. అతను ఒంటి చేత్తో ఆర్సీబీ నుండి గేమ్ను లాగేసుకునేలా బెదిరించాడు. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఆ యువకుడి నుండి ఇది ఒక అద్భుతమైన ప్రయత్నం. చివరి కొన్ని ఓవర్లు నమ్మచకయం కానీ విత్తంగా ఉత్కంఠగా ఉన్నాయి. అమ్మ, ఆ ఒత్తిడి, ఆ ఉత్కంఠని కత్తితో కోయొచ్చు అన్నట్టు ఉంది. పంజాబ్ కింగ్స్ కు వరుసగా బౌండరీలు అవసరం. శశాంక్ సింగ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కానీ ఆర్సీబీ బౌలర్లు వాళ్ళు నిబ్బరంగా ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్నంతా ఉపయోగించారు. అతను ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీశాడు. నెహాల్ వదేరా మరియు మార్కస్ స్టోయినిస్. అవి పంజాబ్ రెడ్నకు గట్టి దెబ్బలు. ఆ తర్వాత ఇస్దియాడ్ అజ్మతుల్లా మర్జాయిన్ ను అవుట్ చేశాడు. చాంక్ ధైర్యంగా పోరాడుతున్నప్పటికీ మరో ఎండ్లో వికెట్లు వరుసగా పడిపోతూనే ఉన్నాయి. ఇది ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ నుండి నిజమైన జట్టు కషి. కనాల్ పాండ్యా బంతితో స్టార్ గా నిలిచాడు. అతని గణాంకాలు 4 ఓవర్లు 17 పరుగులు 2 వికెట్లు అద్భుతమంతే. ఒక ఫైనల్లో మంచి బ్యాటింగ్ ఎక్విప్పై ఆ గణాంకాలు బంగారంతో సమానం. అతను బ్యాట్తో పరుగులు చేయలేదు, కానీ అతని బౌలింగ్ నిర్ణయాత్మక అంశం. అతను మధ్య ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. అతను కీలక వికెట్లు తీశాడు. అతనికి సరిగ్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇది గేమ్ ను ఆర్సీబీ వరకు స్పష్టంగా తిప్పిన ప్రదర్శన. అతను బ్యాట్స్మెన్ ను అద్భుతంగా చదివాడు మరియు తన ప్రణాళికలను ఖచ్చితత్వంతో అమలు చేశాడు. అంతా చివరి ఓవర్కు వచ్చింది. సమీకరణం చాలా బిగుతుగా ఉంది.
ప్రేక్షకులు గట్టిగా అరుస్తున్నారు. ప్రతి బంతి ఒక సముద్రంలా ఉంది. పంజాబ్ కింగ్స్ గట్టిగా పోరాడింది. వాళ్ళు చివరి వరకు యుద్ధం చేశారు. కానీ ఆర్సీబీ పట్టు నిలుపుకుంది. వాళ్ళు తమ స్కోరును కాపాడుకున్నారు. పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులతో ముగించింది. ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలిచింది. కేవలం 6 పరుగులు. ఆనందం వెల్లవెత్తింది. చూడటానికి అద్భుతంగా ఉంది. ఆర్సీబీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, స్టేడియంలోని అభిమానులు మరియు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్న లక్షలాది మంది అందరూ హుర్రూతలూగిపోయారు. నిరీక్ష చివరికి ముగిసింది. ఇది ఒక అద్భుతమైన మ్యాచ్కు అద్భుతమైన ముగింపు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాపిఎల్ 2025 ఛాంపియన్లు. వాళ్ళ మొట్టమొదటి కాపియర్ టైటిల్ చరిత్ర సృష్టించబడింది. ఆటగాళ్ల ముఖాల్లో ఆ నిజమైన భావోద్వేగాన్ని మీరు చూడొచ్చు. విరాట్ కోహ్లీ కందల్లో నీళ్లతో యూ కెప్టెన్ రత్ పాటిదార్ ట్రోఫీని పైకి ఎత్తుతూ. ఇది ఆర్సీబీ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే క్షణం. ఎన్నో సంవత్సరాల ఈ సాలా కప్ నందే తర్వాత ఈసారి కప్ నిజంగా వాళ్ళదే. ఏం ప్రయాణం, ఏం ఫైనల్! పూర్తిగా అర్హమైన విజయం. ఈ గెలుపు ఫ్రాంచైజీకి మరియు దాని నమ్మకమైన మద్దతుదారులకు చాలా అర్థాన్నిస్తుంది.